చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇక్కడ మాట్లాడేది దావీదు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు దావీదు? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏముందట? సంపూర్ణమైన సంతోషం ఉన్నది. సంతోషం ఉండడం వేరు, సంపూర్ణమైన సంతోషం ఉండడం వేరు. సంతోషం అనుకోండి, ఒక వారం ఉంటుంది, ఒక వారం మరలా బాధలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఇలాగున కాదు, కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట సంపూర్ణమైన సంతోషం ఎప్పుడూ ఎల్లప్పుడూ నిత్యము ఉంటుంది. దేవుని సన్నిధికి ఎవరైతే వస్తూ ఉన్నారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో సహవాసంలో ఎవరైతే ఉంటున్నారో వారికి సంతోషము కలుగుద్ది. ఆ సంతోషము సంపూర్ణమైన సంతోషము. ఆలయానికి వస్తూ ఉన్నాం, ఏం జరుగుద్దండి, ఏం కలుగుద్దండి, ఏం ప్రయోజనం అండి అనే వాళ్ళు కూడా చాలామంది ఈ రోజుల్లో లేకపోలేదు. ఏమ్మా ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఏం కలిగిందేటి, ఏమొచ్చేసిందేటి అని ఎత్తిపోటు మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నాయి. బైబిల్లోనే ఒక మాట ఉంది, కత్తిపోటులు, ఆ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అని బైబిల్లో రాసుంది. అంటే కొంతమంది పొడిచి మాట్లాడతారు, మాటలతో పొడుస్తారండి. మాటలతో ఏమండి పొడిస్తే ఏదో ఒక గుణపం పట్టుకొచ్చేసి గుండెల్లో పొడిచేస్తే ఎలాగుంటుంది, అలా మాట్లాడతారు కొంతమంది. ఆ మాటలకు తట్టుకోలేక ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి మొక్కాలేసి దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే అంత కఠినమైన మాటలు, పొడిచే మాటలు మాట్లాడతారు చాలామంది. ఏం కలుగుద్దామా, ఏం కలిగిందమ్మా, ఏమొచ్చేసిందమ్మా ఆలయానికి వెళ్ళడం వల్ల అని ఇలా మాట్లాడతారు. అప్పుడు చెప్పాలి, నా దేవుని సన్నిధికి నేను వెళ్తే అక్కడ నాకు సంతోషం కలుగుద్ది. ఆ సంతోషాన్ని అనుభవించి నేను వస్తూ ఉన్నాను. నా యేసయ్య సన్నిధిలో సంతోషము కలదు, ఆ సంతోషము సంపూర్ణమైనది అని చెప్పగలగాలి. చెప్పే సామర్థ్యం, చెప్పే జ్ఞానం మనకు ఉండాలి. జ్ఞానంగా చెప్పాలి, వివేకంగా చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. అలా మాట్లాడారు కదా ద్వేషంతో అని ద్వేషంతో మనం మాట్లాడకూడదు, ప్రేమతో మాట్లాడాలి. అలాగమ్మా ఇలాగమ్మా అని చెప్పి మాట్లాడాలి. మనల్ని చూసి వాళ్ళు మార్చబడాలి, మన సాక్ష్యాన్ని చూసి వాళ్ళు మార్చబడాలి. అంతేగాని వాళ్ళ ద్వేషంతో మాట్లాడారు కదా, నేను కూడా అలాగే ద్వేషంతో మాట్లాడి జవాబిస్తా అని అంటే, ఆమె అలాగే ఉంది, ఆలయానికి వస్తున్నావు, నువ్వు అలాగే ఉన్నావు, దానివల్ల ప్రయోజనం ఏముంది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. అలాగా ఆలయానికి రాక ఆలయానికి వచ్చిన నీవు ఇద్దరు ఒకేలాగుంటే దానివల్ల ఉపకారం ఏమీ లేదు. నీవు మార్చబడు, దేవుని సన్నిధికి వస్తున్న నీవు మార్చబడు. నీవు మార్చబడితే అనేక మంది నీ మార్పును చూసి దేవుని సన్నిధికి వస్తారు. నీ మార్పులో నుండి దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు మారు అని అనేక మందికి చెప్పడం కాదు, మనం మారాలి. నువ్వు రా, దేవుని ఆలయానికి నువ్వు రా అని చెప్తూ ఉంటే వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కానీ నువ్వు మారితే నీ క్రియలు చూసి, నీ మాటలు చూసి, నీ పనులు చూసి, నీ మార్పును చూసి నువ్వు పిలవకపోయినా వాళ్ళే ఆలయానికి వచ్చేస్తారు. దేవుని సన్నిధికి అనేక మందిని తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి. అంతేగాని మనల్ని బట్టి అనేక మంది మానేసేవారిగా ఉండకూడదు. ఆమె వెళ్ళింది ఆలయానికి, సుఖమేముంది? అయ్యే గొడవలో, అయ్యే దెబ్బలాట్లో, అదే విచారం, అయ్యే దొంగతనాలు. ఏం మారిందా ఆమె మామూలుగానే ఉంది. ఎప్పుడు మామూలుగా యేసు ప్రభు ఆలయానికి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉంది. ఆమెలో నాకేం మార్పేం కనిపించలేదు. మళ్ళీ నువ్వు వెళ్తానంటున్నావా? వద్దా, నువ్వు అలా కూర్చో. నిన్ను బట్టి ఆలయానికే పంపించకుండా ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిన్ను బట్టి అనేక మంది పంపించాలి ఆలయానికి. అటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. అటువంటి మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటే మన దేవుడు విలువైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు కదా. అటువంటి ఆశీర్వాదం నీకు కలగాలి అని అంటే
ఒక మంచి జీవితాన్ని, మంచి సాఖ్యాన్ని నీవు కలిగుండు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆలయానికి వచ్చామండి, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత మన హృదయంలో ఏదో ఒక సంతోషం. ఎవరిచ్చారు ఆ సంతోషాన్ని? దేవుడే. ఉపవాస కూటాలే జరుగుతూ ఉన్నాయి. 3 రోజులు కూటాల్లో ఉపవాసం ఉన్నాం. కూటాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక సంతోషం హృదయంలో. ఎవరిచ్చారు ఆ సంతోషాన్ని? దేవుడే. దేవునితో సహవాసం చేస్తే మనకు సంతోషం కలుగుద్ది. దేవునితో స్నేహం చేస్తే మనకు సంతోషం కలుగుద్ది. దేవుని సన్నిధికి వస్తే మనకు సంతోషం కలుగుద్ది. దేవునితో మాట్లాడితే మనకు సంతోషం కలుగుద్ది. దేవునితో మాట్లాడేవారిగా, దేవుని సన్నిధికి వచ్చేవారిగా, ఆయనతో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే కదా మన హృదయంలో సంతోషం కలిగేది. లోకానుసారంగా చాలా సంతోషాలు ఉన్నాయి. వ్యభిచారం చేస్తే సంతోషం కలుగుద్ది, ఆ సంతోషం మనకొద్దు. పాపం చేస్తే, దొంగతనం చేస్తే మనకు సంతోషం కలుగుద్ది, అటువంటి సంతోషాలు మనకొద్దు. కానీ దేవునిలో వచ్చే సంతోషాన్ని మనం అనుభవించాలి. అటువంటి సంతోషాన్నే మనం పొందుకోవాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించుడే. ఫిలిప్పీ 4:18 మనకు కనిపిస్తుంది కదా. ప్రభువునందు మనం ఆనందించాలి, దేవుని యందు మనం ఆనందించాలి. అటువంటి ఆనందాన్ని మనం కోరుకోవాలి. అంతేగాని ఈ సంతోషం అట్టే ఉంచండి అనేసి లోకంలో ఎలాగైతే చేస్తూ ఉన్నారో, ఎటువంటి పాపపు కార్యాలు చేస్తూ ఉన్నారో అటువంటి పాపపు కార్యాలు చేసి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తే అది సరైన సంతోషము కాదు. దేవుడికి ఇష్టమైన సంతోషము కానే కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుంటూ, నువ్వు నలిగిపోతున్నప్పటికీ సహించుకుంటూ నీవు అలాగున నడుస్తూ ఉంటే నిజంగా దేవుడు సంతోషిస్తాడు. నీ జీవితాన్ని చూసి ఆనందపడతాడు. అప్పుడు నీ హృదయంలో సంతోషాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. అటువంటి సంతోషాన్ని మనం అనుభవించాలి. ఇక్కడ దావీదు అంటున్నట్లుగా నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. అలాగనే మనము కాస్త లోతుగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 16వ అధ్యాయములో 10వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించెదరు అని. ఎక్కడ కనిపిస్తూ ఉంది ఈ మాట మనకి? 1 Chronicles chapter 16 and 10. ఏమనుంది అక్కడ? దేవుణ్ణి వెతికే వారికి హృదయమునందు సంతోషం కలుగుతుందట. దేవుణ్ణి వెతికితే సంతోషం కలుగుద్ది. మొదటి మాట, దేవుని సన్నిధికి వస్తే సంతోషం కలుగుద్ది. రెండవ మాట, దేవుణ్ణి వెతికితే సంతోషం కలుగుద్ది. వెతకాల, మనం వెతికేవారిగా ఉండాలి. వెతికితే ఆయన దొరుకుతాడు. ఇప్పుడు సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వెతకాలి. ఎలాగా? వాక్యాలు వింటూ ఉండి ఆ వాక్యములో దేవుడు ఏమై ఉన్నాడో వెతకాలి. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడా, ద్వేషం కలిగి ఉన్నాడా? ఆయన కరుణామయుడా కాదా? ఆయన దయామయుడా కాదా? కరుణ కలిగి ఉన్నాడా, కఠినం కలిగి ఉన్నాడా? ఆయన ఏమై ఉన్నాడో అని వాక్యం వింటూ నువ్వేం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. వాక్యములో దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలుస్తుంది. ఆయన ఎలాగ నడుస్తున్నాడు, ఏ సమయంలో ఎలాగున మాట్లాడుతున్నాడు, ఏ సమయంలో ఎలాగున ఆయన ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అనేది మనకి క్లియర్గా ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనకు ఈజీగా తెలిసిపోదు దేవుడు ఏమై ఉన్నాడో. అందుకే వాక్యాలు వినాలి, వాక్యాలు చదవాలి. అంతేగాని సన్నిధిలోకి వచ్చి ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకోవడం కాదు. ఆమె అలా చేసింది, ఈయన ఎలా చేసాడు, అటువంటి కబుర్లన్నీ పెట్టుకుంటే, ముసలమ్మ ముచ్చట్లన్నీ పెట్టుకుంటే దేవుడు ఏమై ఉన్నాడో నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియకపోతే కనుక సమస్యలు వచ్చేసినప్పుడు, బాధలు వచ్చేసినప్పుడు నువ్వు నిలబడి ఎలా ఉండగలుగుతావు?
ఆయన ఏ టైంలో ఎలాగున మాట్లాడతాడో, ఏ టైంలో ఎలాగ నడుస్తాడో నీకు తెలియకపోతే నువ్వు ఎలాగున గమ్యానికి చేరుకోగలుగుతావు? నువ్వు ఎలాగున జయించగలుగుతావు? ఈ జీవితాన్ని జయించలేవు కదా. ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలిస్తే ఈ టైంలో ఆయన ఖచ్చితంగా వస్తాడు అని నీవు నమ్మగలుగుతావు. ఆ రోజున దావీదుకి దేవుడు సహాయం చేశాడు, నాకు ఈరోజు సహాయం చేస్తాడు అని నమ్మగలుగుతా. పలానా రోజున దానియేలుతో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడతాడు అని నువ్వు నమ్మగలుగుతా. పలానా రోజున అబ్రహాముతో మాట్లాడి సహాయం చేశాడు, నాకు ఈ రోజున సహాయం చేస్తాడు అని నీవు నమ్మగలుగుతావు. వాక్యాలు వింటేనే కదా, వాక్యం చదివితేనే కదా నీకు తెలిసేది. తెలిసిన తర్వాత దాన్ని జ్ఞాపకం చేసుకుని నమ్మగలిగేది. వాక్యమే వినకపోతే, వాక్యమే చదవకపోతే దేవుడు ఏమై ఉన్నాడో నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏమై ఉన్నాడో నీకు ఎలా తెలుస్తుంది? ఒక్క మారు ఆలోచన చేయి. వినాలి దేవుని వాక్యాన్ని, చదవాలి. అలాగునే ఆ వాక్యాలు, విన్న వాక్యాలు మనసున పెట్టుకోవాలి. అది అవసరం. ఒక్కొక్క మారు పరీక్షలు వస్తాయి. అలాగన పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు ఏమాత్రం నీకు సహాయం చేయడు. అలాగన సహాయం చేయలేనప్పుడు ఈ వాక్యాన్ని మనసున పెట్టుకుని పలానా భక్తుని జీవితంలో ఇలా చేసాడు కదా, అయితే నాకు కూడా ఆయన సహాయం చేస్తాడు, అయితే ఈ టైంలో పరీక్ష జరుగుతూ ఉంది కాబట్టి కొంతకాలం నేను ఓర్చుకోవాలి, కొంత సమయం నేను భరించుకోవాలి అని నువ్వు ఎలాగున దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఓర్చుకుంటూ సహించుకుంటూ ముందుకు సాగగలుగుతావు. అందుకే ఇవన్నీ జరగాలి, నువ్వు నిలబడాలి విశ్వాసంలో అనంటే నువ్వు వాక్యాలు వినాలి, ఆ వాక్యాలు చదవాలి, ఆ వాక్యాలు మనసును పెట్టాలి. నీ మనసును పెట్టుకోవాలి వాక్యాలు. అప్పుడే కదా నీ హృదయంలో ఉన్న ఆ వాక్యాలను బట్టి నీవు నిలబడేది, యుద్ధం చేసేది అపవాదితో. సో ఈ మాట ప్రకారంగా దేవుని సన్నిధికి వస్తే మనందరికీ సంతోషం కలుగుద్ది. అలాగునే రెండవదిగా సన్నిధికి వచ్చిన మనము దేవుణ్ణి వెతికితే, వాక్యం వింటా ఉండి దేవుణ్ణి వెతికితే ఆయన ఏమై ఉన్నాడో అని వెతికితే ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుస్తుంది. తెలుసుకున్న మనము పరీక్షలు వచ్చినప్పుడు నిలబడి ఉంటాం. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు వస్తాడు, నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, ఆయన ఆత్మను ఉంచాడాయన, ఆయన ఆత్మతో నడిపిస్తాడాయన, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడాయన అని ఇలాగున నీ దేవుడి విషయంలో ఆలోచన చేస్తూ నిలబడి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఒక రోజున జయిస్తావు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. అట్టి విధమైన కృప దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. విను, దేవుణ్ణి వెతికితే దొరుకుతాడు ఆయన. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక కరెంటు స్తంభం క్రింద భాగంలో వెతుకుతూ ఉన్నాడు. సాయంత్రం దాదాపుగా 7 ఆ సమయంలో వెతుకుతూ ఉంటే సరిగ్గా ఒక ఆయన వచ్చి, పెద్ద ఆయన, ఏనాయనా వెతుకుతున్నాం ఈ టైంలో అని అన్నాడు. లేదండి, మా ఇంటి తాళం చేయి పడిపోయిందండి, దాని గురించి వెతుకుతూ ఉన్నానండి అని పాపం ఏడుస్తా చెప్పాడు. అలాగా నాన్న, ఎప్పుడు పడిపోయిందంటే మధ్యాహ్నం పడిపోయిందండి అని అన్నాడు. ఓకే రైట్, అయితే వెతుకు. మరి మీ ఇల్లు ఎక్కడనంటే పలానా వీధండి, మా డాడీ మా అమ్మ వచ్చేస్తారు ఈ సమయానికి, కొట్టేస్తారు తాళం చేయి లేకపోతే అని అంటే, కంగారు పడకు, ఏడవకు నువ్వు, నేను కూడా వెతుకుతాను, సహాయం చేస్తాను అనేసి ఏమంటే ఆయన కూడా సహాయం చేసాడు. వెతుకుతున్నారు, ఇద్దరు వెతుకుతున్నారు. అలా వెతికి పావుగంట వెతికిన తర్వాత ఒక పోలీస్ బుల్లెట్ వేసుకుని వెళ్తూ ఉన్నాడు. ఏంటి వీళ్ళిద్దరు ఇలా వెతుకుతున్నారు అనేసి ఆఫ్ చేసి, ఏంటి ఆయన అని అంటే, ఏమీ లేదండి, తాళం చేయి పడిపోయిందట, వెతుకుతున్నాం, దొరకట్లేదు అని అంటే, ఎప్పుడు పడిపోయింది అన్నాడు. మధ్యాహ్నం పడిపోయిందండి అన్నాడు. ఎక్కడ పడిపోయింది అని అన్నాడు. అంటే గ్రౌండ్లో పడిపోయిందండి క్రికెట్ ఆడుతుంటే అని అన్నాడు. మరి ఎక్కడెందుకు వెతుకుతున్నాం అని అంటే, అక్కడ చీకటిగా ఉందండి, ఇక్కడైతే కరెంట్ స్తంభం కదా వెలుగుగా ఉంది లైట్ వేసి అని వెలుగులో వెతుకుతున్నానండి అని అన్నాడు. చంపేశారో బాబు,
అక్కడ పడిపోతే ఎక్కడెందుకు దొరుకుద్దిరా అని అంటే, అలాగండి మరి ఎక్కడే వెలుగు ఉంది కదా అని అంటున్నాడు. గొప్పోడువే అనేసారి ఇద్దరు నవ్వుకుని, ఏమండి మరలా ఎక్కడైతే పడిపోయిందో అక్కడికి వెళ్ళి ఏది మొబైల్ లైట్ వేసి వెతికితే దొరికింది, ఇచ్చారు, పట్టుకెళ్ళి గబగబా ఇంటి దగ్గర తాళం తీసాడు. ఆ ఇంటి దగ్గర ఇలా తెరిసేసరికి వాళ్ళ తండ్రి తల్లి వచ్చారు. ఏమండి మంచిగా అక్కడ వాళ్ళు వచ్చేసరికి అంతా చక్కదిద్దబడింది. సో నేను అంటాను, పడిపోయింది ఎక్కడ? గ్రౌండ్లో. వెతికేది ఎక్కడ? కరెంటు స్తంభం క్రింద లైట్ వెలుగుందని. అలాగనే కొంతమంది దేవుణ్ణి వెతకండి అంటే ఎక్కడో వెతుకుతారు, సినిమాల్లో వెతుకుతారు, లేకపోతే సీరియల్లో వెతుకుతారు. ఎక్కడైతే రండి, ఎక్కడైతే మంచి మాటలు ఎక్కడ దొరుకుతాయి అక్కడండి. సినిమాల్లో చాలా మంచి మాటలు ఉన్నాయండి, సీరియల్లో చాలా మంచి మాటలు ఉన్నాయండి. మేము పలా చోటకి వెళ్తున్నామా, నిజంగా చాలా మంచి మాటలు మేము వింటామండి. ఎక్కడైతే మంచి మాటలు అంటారు. మంచి మాటలు వేరు, దేవుని వాక్యం వేరు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యంలో వెతకాలి. దేవుడు దొరుకుతాడు. సినిమాల్లో దేవుడు ఎందుకు దొరుకుతాడు నీకు? సీరియల్లో దేవుడు ఎందుకు దొరుకుతాడు నీకు? దేవుని వాక్యములో దేవుడు దొరుకుతాడు. దేవుని సన్నిధికి వస్తే దేవుడు దొరుకుతాడు. ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి వెతుకు, ఆయన దొరుకుతాడు నీకు. అంతేగాని మంచి మాటలు అక్కడ ఉన్నాయండి అని అక్కడ వెతికితే దొరుకుతాడా నీకైనా? దొరకడు. వెతుకు, వెతికేవానిగా ఉండు. నీవు వెతికేవానిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనే నీకు దొరుకుతాడు. దేవుడే నీకు దొరికితే నీ జీవితమే మారిపోతుంది. ఆయన ఇచ్చే వెలుగు, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. నీ కుటుంబంలో దీవెనకరంగా మార్చబడతావు, దేవునికి మహిమకరంగా మార్చబడతావు. అటువంటి జీవితం నీకు కావాలి అంటే దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని వెతికేవారిగా ఉండు. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారికి సంతోషము కలుగును. మనం మూడో మాటలో కూడా వెళ్ళినట్లయితే మనకి కనిపిస్తుంది. ఏంటి ఆ మాటనంటే కీర్తన గ్రంథములో 40వ అధ్యాయము 8వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని అంటున్నాడు. ఏటట? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే మన చిత్తాన్ని కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. చాలామంది ఈ రోజుల్లో నాకు సంతోషం కావాలండి, నా చిత్తాన్ని నెరవేర్చుకుంటానండి, నాకు ఆనందం కావాలండి, ఏది నా ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటానండి, నాకు దొరకాలి సంతోషం ఆనందం అని అంటారు. నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటే నీకు ఆనందం ఎలా దొరుకుద్ది? నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటే నీకు సంతోషం ఎలా కలుగుద్ది? దేవుల్లో సంతోషం నీకు కలగాలి అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నీ పనులన్నీ పక్కన పెట్టు, నీ ఉద్దేశాలన్నీ పక్కన పెట్టు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చు, దేవుని చిత్తాన్ని నెరవేర్చు. ఇప్పుడు దేవుల్లో ఉన్న సంతోషం నీకు కలుగుద్ది కదా. దేవుల్లో దేవుడు దాచి ఉంచిన ఆనందాన్ని నీకు ఇస్తాడు కదా. అలా లేరు ఈరోజు ప్రజలు. ఇంచేపు వారి ఉద్దేశాలే ఎవడ నెరవేర్చుకుంటూ ఉన్నారు, వారి పనులే నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఆదివారం వచ్చేసరికి ఎన్ని గంటలకండి? 12 గంటలకా? ఓకే రైట్, వస్తానండి 1 గంట 1:30కి. అయితే మరి నాకు పనులు ఉన్నాయి కాబట్టి నేను ముందుగా రాలేకపోతున్నాను, వాక్యం టయానికి వచ్చేస్తానులేండి అని వాక్యం టయానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు అయితే, నాన్న కొంచెం ఖాళీ ఉంటే వచ్చి నువ్వు కాంగో కొట్టినాన్న, లేకపోతే కాయలు వాయించినాన్న, లేకపోతే సౌండ్ బిగించినాన్న అంటే నాకు ఖాళీ ఉండదండి, వాక్యం టైంకి వచ్చేస్తాను అయ్యగారు అంటే ఎవరు చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు? ఎవరు పనులు నెరవేర్చుకుంటున్నారు? ఎవరి ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నారు? వాళ్ళ ఉద్దేశాన్నే, వారి పనులే. దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుని గురించి ఆలోచన చేయమా? దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఇతరుల గురించి మనం ఆలోచన చేయమా? దేవుణ్ణి కలిగి ఉన్న మనము అనేక మందిని పట్టించుకోమా? మనం దేవుణ్ణి కలిగి ఉంటే ప్రతి ఒక్కడు ఇదిగో ఇలా ఉంటాడు. దేవుణ్ణి కలిగి లేకపోతే తన గురించి ఆలోచన చేస్తాడు, తన కుటుంబం గురించి ఆలోచన చేస్తాడు, తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు, తన పనులే చేసుకుంటాడు. దేవుణ్ణి కలిగి లేని వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో జీవిస్తూ ఉన్నాడా? నీ గురించి మొదట ఆలోచన చెయ్యవు, మొదట దేవుని గురించి ఆలోచన చేస్తావు, అప్పుడే నీ గురించి ఆలోచన చేస్తావు.
దేవుని కార్యం అయిపోయిన తర్వాత, దేవుని పనులు జరిగిపోయిన తర్వాత నీ కార్యములు చేసుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఈ రకంగా నడుస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నీ కుటుంబము, నీవు, నీ పనులు అంటూ అలా సాగుతావే కానీ దేవుని కార్యాలు చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుని పొందుకో, దేవుణ్ణి కలిగి ఉండు. నీ జీవితం మార్చబడి దేవునికి అనుకూలంగా చేయబడుతుంది. నీ బంధువులలో తలగా అవుతావు, అనేక మందికి దీవెనకరంగా మలచబడతావు. నీ చేతి నీడలో అనేక మంది బ్రతుకుతారు, దేవునికి మహిమకరంగా జీవించగలుగుతా. అటువంటి జీవితం నీకు కావాలా? అయితే నీవేం చేయాలి? దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే మనకు సంతోషం కలగాలి అని అంటే దేవుని సన్నిధికి రావాలి. మనకు సంతోషం కలగాలి అని అంటే దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతుకుతున్న మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడే మనందరికీ సంతోషం. ఇక్కడ క్లియర్గా రాయబడి మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఎవరికి సంతోషం కలుగుద్ది అని అంటే దేవుని సన్నిధికి వచ్చిన వారికి సంతోషం కలుగుద్ది, దేవుణ్ణి వెతికిన వారికి సంతోషం కలుగుద్ది. దేవుని సన్నిధిలో వెతికి దేవుణ్ణి పొందుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారికి సంతోషం కలుగుద్ది. అలాగున దేవుని సన్నిధికి వచ్చేవారిగా, దేవుణ్ణి వెతికేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎంత సంతోషం అండి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, ఎంత ఆనందము. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పాస్టమ్మ గారు ఉన్నారు. ఆమె చాలా సంవత్సరాల నుండి అదే ప్రాంతంలో సేవ చేస్తూ ఉంది, కానీ దేవుని మందిరం కట్టలేకపోతూ ఉంది. మందిరం కట్టాలంటే స్థలం కావాలి. స్థలం కొనేంత డబ్బు లేదు. ఆ ప్రాంతంలో స్థలం కొనాలి అంటే ఏమండి అక్కడ ప్లేస్ కూడా లేదు. ఎలా? సంఘం అయితే ఇంటూ నడిపిస్తూ ఉంది, ఒక 70-80 మంది ఉంటారు. అలాగే రోజులు అయిపోతున్నాయి కానీ ఆలయం కట్టలేకపోతుంది. పక్కనే ఉన్నవారంతా కూడా ముల్లెట్టుపొడి చేస్తున్నారు. మీ దేవుడు గొప్ప దేవుడు అంటావు కదా, మీకు ఆలయం ఇవ్వలేకపోతున్నాడా? ఒక స్థలమే ఇవ్వలేకపోతున్నాడా? అంటే మీ దేవుడు స్థలమే ఇవ్వలేనంత అసమర్థుడు అన్నమాట, ఆలయం కట్టలేనంత అసమర్థుడు అన్నమాట అని ఎలాగున ముల్లెట్టు పొడి చేస్తున్నారు. అమ్మ అలాగ అనకంటే దేవుడు గొప్ప దేవుడు అని ఏమంటుంది. పెద్దమ్మ అయిపోయింది, ముసలామె అయిపోయింది ఈమె, అయినా ఆలయం కట్టలేకపోయింది. ఒక రోజున ఆమెకు ఒక తలంపు వచ్చింది, ప్రార్థన చేద్దాం, దేవుడు ద్వారం తెరుస్తాడు, దేవుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు అని 3 రోజులు ఉపవాస కూటాలు ప్రకటించింది. ఏమని? సరిగ్గా తనకి ఇల్లు ఉంది, ఇంటి పక్కనే ఒక కొండ ఉంది. ఆ కొండ ఎప్పుడో దేవుని మందిరానికి రాశారు ఎవరో. కొండ దేనికి పనికిరాదు. కొండ భాగంలో ఏమండి ఏం చేద్దామన్నా కుదరదు. ఎందుకు పనికిరాదు కదా అనేసి ఎవరో ఆ కొండను దేవుని ఆలయానికి రాసేసారు. ఇక ఆ కొండ పక్కంట టెంట్ వేసి ప్రార్థన మొదలుపెట్టింది. 3 రోజులు ఉపవాసం కొట్టారు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి రోజు ప్రార్థన చేశారు, ఎక్కడ కార్యం ఏమీ జరగలేదు. 2వ రోజు కూడా ప్రార్థన చేశారు, ఎక్కడే కార్యం జరగలేదు. 3వ రోజు కూడా ప్రార్థన చేశారు, ఎక్కడ చీమ చిటుకుమనలేదు, ఎవరు వచ్చి ఏ మాట పలకలేదు. ప్రార్థన అయిపోయింది. పక్కవారు అంటున్నారు, 3 రోజులు చేశారు కదా ఉపవాసం ఉండి, మీ దేవుడు దిగొచ్చాడా అన్నారు. అమ్మ అలా బాధ పెట్టకండి, మా దేవుడు కార్యం చేస్తాడు. చేయకపోయినా కూడా మా దేవుడు గొప్ప దేవుడే, చేస్తేనే దేవుడా, చేయకపోతే దేవుడు కదా అని ఇలాగున విశ్వాసంతో ఆ పాస్టర్ గారు చెప్పారు వారికి. అది ఒక వారం పోయిన తర్వాత ఒక కారులో 4 వ్యక్తులు దిగారు. వచ్చి అంటారు కదా, అమ్మ ఈ కొండ ఎవరిది అని అడిగారు. పాస్టర్ గారు అన్నారు, మాదేనండి, ఎప్పుడో ఆలయానికి ఇచ్చారు, పనికిరాదు కదని మాకు రాసేసారు దేవునికి, అది అలాగ ఉంటుంది అంతే, దానివల్ల ఉపకారం ఏమీ లేదు మాకు అని చెప్పింది ఆమె. అమ్మా
మేము అక్కడ సరిగ్గా మన పొలిమేర ఉంది కదా, అక్కడ వంతుని వేస్తూ ఉన్నాం. అయితే ఆ వంతుని వేసేటప్పుడు మేము అనేక సామాన్లు పెట్టుకోవడానికి, అలాగనే వర్క్ చేసుకోవడానికి ఒక ప్లాట్ లాగా ఒక స్థలం కావాలా మాకు. అక్కడ స్థలం అయితే ఉందా కానీ అది గొయ్యిగా ఉంది. దాన్ని పూర్తి చేస్తే మాకు మంచి స్థలంగా ఏర్పడుతుంది. దయచేసి కొండ ప్రాంతం ఏది కొండ, ఈ మట్టి కొండ మట్టి మాకు ఇస్తే మేము పట్టుకెళ్ళి ఆ గోతిని పూర్తి చేస్తాం, మాకు స్థలం ఏర్పడుతుంది. మీకు కూడా ఈ కొండంతా వెళ్ళిపోతే స్థలం మీకు ఏర్పడుతుంది కదా, మీకు బాగుంటుంది. ఈ మట్టికి మేము డబ్బులు ఇస్తాం, దేవుడిది కాదు ఇది, మేము ఊరికేం తీసుకోము. ఒక తాటరకు వచ్చి 1000 రూపాయలు చెప్పిన ఇస్తాం. మీరు ఒప్పుకుంటే మేమే ఆ ట్రాక్టర్స్ అవి తీసుకొచ్చి క్రేన్ పట్టుకొచ్చి తీసుకెళ్ళిపోతామండి అని చెప్పి ఆ నలుగురు అలా చెప్పగానే పాస్టర్ గారు అన్నారు. సరిగ్గా ఒక వారం రోజుల్లో కొండంతా మట్టంతా పట్టుకెళ్ళిపోయి ఆ గోతులో వేసుకుని వారు మంచి సైట్గా తయారు చేసేసుకున్నారు. ఎప్పుడైతే ఇలాగా తయారు చేసేసుకున్నారో వారికి సైట్ ఏర్పడింది, అందులో వర్కులు చేసుకుంటూ మొదలుపెట్టారు. వీరికి కూడా పాస్టమ్ గారికి ఈ కొండంతా మట్టి పట్టుకెళ్ళిపోతే సైట్ ఏర్పడింది. పట్టుకెళ్ళిన కొండ మట్టికి ట్రాక్టర్కి 1000 రూపాయలు చొప్పున లెక్క కడితే 15 లక్షల రూపాయలు పాస్టమ్ గారికి ఇచ్చారు దేవుని మందిరం కట్టమని. ఖాళీ అయిన ఆ సైట్లో మంచి మందిరం, చక్కటి మందిరం ఏమంటే కట్టారు. దేవునికి మంచి మందిరంగా అది ఆ ప్రాంతంలోనే అందమైన మందిరంగా అక్కడ తయారయ్యింది. అప్పుడు పక్కవారే వచ్చి, అమ్మా మేము తప్పుగా మాట్లాడాం, మీ దేవుడు గొప్ప దేవుడే, అసలు ఇలాగున జరుగుద్దని మేము కలలో కూడా ఊహించుకోలేదు, ఎంత ఆశ్చర్యంగా జరిగింపజేసాడు దేవుడు, యేసుప్రభు గొప్ప దేవుడు అండి అని ఆ ముళ్ళెట్టి పొడిచిన వారే ఒప్పుకున్నారు పక్కవారు. సో నేను అంటాను, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనకు సంతోషం ఉంది. ఆ పాస్టమ్ గారు ఎంతగానో సంతోషపడ్డారు, దేవుని ఆలయం కట్టబడిందని ఎంతగానో ఆనందపడ్డారు. ఒక మాటలో చెప్తా ఉన్నాను, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనకు సంతోషం. 3 మాటలు. ఒకటి, దేవుని సన్నిధికి వస్తే మనకు సంతోషం, దేవుణ్ణి వెతికితే మనకు సంతోషం, 2వ మాట ఇది. 3వది, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనందరికీ సంతోషం. సో అలాగున మనమంతా కూడా దేవుని సన్నిధికి వచ్చేవారిగా, దేవుని వెతికేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనమంతా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగున ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో సంతోషము, ఆనందము దేవుడే కలగజేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి, మీ కృపతో నింపండి. అయ్యా ఇదిగో ఎవరైతే విన్నారో వారందరినీ దీవించండి. ఏ సమస్యలతో వచ్చి ఈ వాక్యాన్ని విని బాధపడుతూ ఈ ప్రార్థనలో ఏకీభించారో వారందరిని దీవించండి, వారందరికీ స్వస్థత కలగ చేయండి, వారందరికీ ఆరోగ్యాన్ని కలగ చేయండి, వారి సమస్యల నుండి విడుదల కలగ చేయండి. నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను, కార్యం మీరు చేయండి, కార్యము జరుగునుగాక. సహాయం చేసి బలపరిచి నడిపింపచేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి.